నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్. బహుశా ఈ పదం చాలామందికి సుపరిచితం. మాదిగా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకొంతమందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉందని వారే చెప్తూ ఉంటారు. మాదిగలు, మాదిగ ఉద్యమాలు లేదా ఎస్సీలు, బీసీలు, గిరిజనులు, ఈ ఉద్యమాలు వాటి స్వరూపం, అవి జరుగుతున్న తీరు మనందరికీ తెలుసు. కానీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ అనేటువంటి ఇన్ఫామ్ తీసుకున్న ఉద్యమం, దాని పాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అగ్ర కుల సంఘాలు సరసన ఈ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ చేరాలనేది వాళ్ళ తపన. చేర్చాలనేది ఈ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాపిరాజు గారి ఆరాటం. అదే తపనతో మొదలుపెట్టి మొట్టమొదటి మీటింగ్ విజయవాడ A1 కన్వెన్షన్లో మొదలుపెట్టి మాదిగల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దాలి, మాదిగల్ని వ్యాపారవేత్తల్ని చేయాలి, మాదిగల్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ బయటికి రావాలనేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టి 10 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డిసెంబర్ 29న వరల్డ్ మాదిగ డే నిర్వహిస్తూ, ఈ సంవత్సరం ఆ వరల్డ్ మాదిగ డేని కాస్త ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్గా మార్చి దాన్ని హనుమాన్ జంక్షన్లో నిర్వహిస్తూ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు బాపిరాజు గారు, ఫౌండర్, ప్రెసిడెంట్ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్. నమస్కారం బాపిరాజు గారు. నమస్తే గోపి గారు. బాపిరాజు గారు, చాలా కులాలు ఉన్నాయి, చాలా కులాలకి, అణగారిన కులాలకు కూడా కుల సంఘాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీ ఇంటెలెక్చువల్ ఫోరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆ సామాజిక వర్గం కోసం ఆవిర్భవించినవి. ఈ ఇంటెలెక్చువల్ ఫోరం దేనికోసం ఆవిర్భవించింది? ఈ ఇన్ఫామ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు ఇది వర్గీకరణ మొదటి ఫలితాలు వచ్చాక 2000 ఆ టైంలో మేము ఉద్యోగాలు సంబంధించిన వాళ్ళు ఈ మాదిగల్లో కొంతవరకు వెనకున్నారు. అర్హత కలిగిన వాళ్ళు వెనకుండటం వల్ల ఆ రిజర్వేషన్ కోట అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం మేము ప్రత్యక్షంగా ఆంధ్ర యూనివర్సిటీలో చూసాం. వెనకుండటం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే వేరే ఇప్పుడు ఎస్సీ బీలో లేరు అనుకోండి, బి అనేది మాదిగలకి ఇచ్చారు, అప్పుడు అవును, సి అనేది మాలలకి ఇచ్చారు. ఆటోమేటిక్గా ఇక్కడ లేకపోతే మాలలకి వెళ్ళేది. ఓకే, ఇక్కడ అర్హులు లేకపోతే సిలోకి వెళ్ళేది. ఓకే ఓకే. ఈ యొక్క గ్యాప్ని గమనించాం. ఈ గ్యాప్ ఫిల్ చేయాలంటే మనం కింద నుంచి మన వాళ్ళని తయారు చేసుకోవాలంటే ఆ ఎడ్యుకేషన్ అందించాలి. బలంగా మనం కూడా పెరిగితే కానీ ఈ రిజర్వేషన్ పూర్తిగా ఈ కమ్యూనిటీ, మాది కమ్యూనిటీ అందుకోలేని పరిస్థితులు ఉందనేది గమనించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు. 2000 సంవత్సరంలో వర్గీకరణ అయిన తర్వాత కనీసం సంవత్సరానికి ఒక 5,000 ఉద్యోగాలు చొప్పున, ఆ వర్గీకరణ అమలైన 4 సంవత్సరాల్లో 20,000 ఉద్యోగాలు వచ్చాయని ప్రస్తుతం అతిపెద్ద ఈ మాదిగ సామాజిక వర్గంలో అతిపెద్ద సంఘంగా ఉన్న MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మరి ఎందుకు సాధించలేదు అని అనుకుంటున్నారు? అరే సాధించాం, పొందుతున్నాం. పొందేటప్పుడు ఇంకా మిగిలిన పోస్టుల్లో కూడా మన వాళ్ళు అన్ని పోస్టుల్లో కూడా ఫిల్ అయ్యే అంత సామర్థ్యాలు, అంత అర్హతలు మనకు ఉండాలి. అవి లేకపోవడం గమనించి ఏం చేస్తాం, ఏ పోస్టుల్లో ఫిల్ అవ్వట్లేదు అక్కడ? అప్పుడు ఎయిడెడ్ పోస్టులు తెచ్చారు లెక్చరర్స్. ఓకే, ఈ సామాజిక వర్గం సంబంధించి చాలా మట్టుకు లేకపోవడం నేను గమనించాను. అర్హులు లేరు. ఓకే. సో అప్పటి నుంచి ఈ చదువుకున్న వాళ్ళం కొంతమంది అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, ఓకే, సోషల్ జస్టిస్ అనే ఆలోచనతో మేము సంఘాలు నడుపుతూ 2014లో ఇన్ఫామ్ అనేది ఒకటి ఏర్పరిచాం. మాదిగ సంఘం రిసోర్సు మాదిగలకు ఉపయోగపడాలి, మాదిగ మేధావులు మాదిగలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ అని పెట్టడం జరిగింది. అప్పుడు ఫస్ట్ మీటింగే 2014లో A1 కన్వెన్షన్ విజయవాడలో. దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే కమ్యూనిటీ ఎప్పుడు కూడా బలపడాలంటే, వాళ్ళ ఆలోచనలు కూడా బలపడాలంటే మనం కూర్చునే ప్లేసు, మనం ఆలోచించే రిసోర్స్ పర్సన్స్ దగ్గరికి రావాలి. అందుకుని వీళ్ళ ఆలోచనలో A1 కన్వెన్షన్లో పెట్టడం అనేది అసలు అక్కడున్న మాదిగ సామాజిక వర్గం ఊహించదు. మనం ఇక్కడ కూర్చోగలదుమా, వెళ్ళగలదుమా? బేసిక్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కుల సంఘాల మీటింగ్లు అంటే సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసేది వేరే ఉంటుంది వేదికలో. అలా కాకుండా
మేము చదువుకున్న వాళ్ళగా కాన్ఫరెన్స్ రూపంలో ఫస్ట్ కాన్ఫరెన్స్ రూపంలోకి తెచ్చాం. అప్పుడు చాలామంది వీసీలుగా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు ఈ 2 రాష్ట్రాల నుంచి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడేయడం జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ అదే. అక్కడి నుంచి మొదలై అదే ప్రాంతంలో మేము ఆఫీస్ పెట్టి ఈ రిసోర్స్ పర్సన్స్ని పల్లెలకు తీసుకెళ్ళడం జరిగింది. పల్లెలు తీసుకెళ్తూ వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఈ వర్క్ చేసుకున్న క్రమంలో అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇంకా రిసోర్స్ పర్సన్ ఈ జాతికి ఉపయోగపడటానికి, ఈ సంపద ఎంత ఉంది అంటే ఉద్యోగస్తులు స్తబ్దత వచ్చింది. వర్గీకరణ ఎక్కువ కాలం నడవడం వల్ల ఉద్యోగస్తుల్లో స్తబ్దత వచ్చింది. స్తబ్దత వచ్చి రిసోర్స్ పర్సన్స్ తెలుస్తలేదు. రిసోర్స్ పర్సన్ ద్వారా కొంత మార్చాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ కోసం కష్టపడే సంఘాలు ఉన్నాయి, చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఫలితాలు తెస్తారు, ఎప్పటికైనా తెస్తారు. కానీ ఈ ఫలితాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే సామర్థ్యాలు కమ్యూనిటీకి ఉండాలనేది మా ఉద్దేశం. అందుకని ప్రపంచ మాదిగ దినోత్సవం డిసెంబర్ 29వ తేదీన మొత్తం భారతదేశం అంతా తిరిగి ఈ 2 రాష్ట్రాల్లో కూడా తిరిగి 10,000 మంది రిసోర్స్ పర్సన్స్ని బయటికి తీసుకొచ్చాం. ఆ బయటికి తీసుకొచ్చింది ఆ ఆలోచనే గ్రామాలకు కనెక్ట్ చేసి గ్రామాల్లో చైతన్యం తేవాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. కమ్యూనిటీ శక్తివంతమైందే, మనకి బోడంతమంది ఉన్నారు రిసోర్స్ పర్సన్స్ అనే ఒక శక్తిని ఇవ్వాలనేది ఈ మాదిగల ఆలోచన పెంచడానికి ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని వెళ్తున్నాం. చాలా సందర్భాల్లో మీ కమ్యూనిటీ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చిన వక్తలు వ్యక్తం చేసింది కనీసం వర్గీకరణ వస్తే ఏంటి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేదు. అదే చెప్తున్నాను. చాలా పల్లెల్లో వెనకబడిపోయారు, వాళ్ళకి ఆలోచన శక్తి లేదు. వర్గీకరణ రావాలనేది ప్రతి వాళ్ళు కోరుకున్న అంశం. అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే కమ్యూనిటీకి వేరే వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం కాబట్టి మనకంటూ సపరేట్ ఉంటే ఖచ్చితంగా మంచిగా మన వర్గీకరణ అయితే మా ఈ కమ్యూనిటీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బలంగా అందుకోవాలంటే మన పల్లెల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. మేము పల్లె బస అని పెట్టాం, పల్లెల్ని పలకరిద్దామని పెట్టాం. ఈ మాదిగ పల్లెల్లో 100 కుటుంబాలు ఉంటే ఒక ఉద్యోగం ఉంటుంది, లేకపోతే 0. 500 కుటుంబాలు ఉంటే 5 ఉద్యోగాలు, లేకపోతే 0. 5 to 20, 25 కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లాంటివి. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలంటే వాళ్ళు అంటే 500 అంటే మినిమం ఈ 20 సంవత్సరాల్లో కొన్ని వేల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గాను పీజీ చేసి కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ మాదిగ సమాజం ఉందండి. ఈ మాదిగ సమాజాన్ని కనీసం ఈ రిసోర్స్ పర్సన్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం వల్ల కొంత చైతన్యం కలిగి, అంటే మనం ఒక భాగం, వర్గీకరణ అనేది ఒక భాగం, ఇంకా భాగాలు ఉన్నాయనేది మా ఉద్దేశం. ఇంకా వాళ్ళకి స్ఫూర్తి కలగాలి, ఇంకా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి. అంటే అక్కడితో ఆగకూడదు కదండి, ఇంకా ఎదగాలి కదా కమ్యూనిటీ. ఆ ఆలోచనతోనే ఇంకా డ్రైవ్ చేస్తున్నాం. ఈ క్రమంలో మ్యాక్సిమం ఒక 1000 పల్లెలు తిరిగాం మేము. 1000 పల్లెల్లో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా వచ్చిన ప్రతి గవర్నమెంట్ వాళ్ళందరినీ చదువుల విషయంలో లేదా సామాజికంగా చైతన్యపరచడంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మిగతా కమ్యూనిటీస్లో ఏ కమ్యూనిటీస్లోనూ ఇలా ఒక విభాగం ప్రత్యేకంగా పనిచేస్తున్న విభాగం లేదు. అంటే చదువుల్లో చైతన్యపరచడం కోసం, ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేకమైన విభాగం లేదు. కానీ మీరు దీన్ని తీసుకున్నారు. ఎక్కడి వరకు రీచ్ అవ్వగలిగారు? అంటే ప్రభుత్వాలని దాటి మీరు ఏమైనా రీచ్ అవ్వగలిగారా, లేదా ప్రభుత్వాలు వెనకే ఉండిపోయారా? అంటే దాటని మనం అనలేమండి, ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రతి పల్లెలో ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటాం. వాళ్ళకి ఆలోచన శక్తి లేకపోవడం వల్ల అనుకున్న ప్రభుత్వం ఇచ్చేది కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియవండి. మాదిగ కమ్యూనిటీకి అన్నీ తెలుసని అనుకుంటున్నారు. కొంత పీపుల్ బయట తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఈ మాదిగ కమ్యూనిటీకి అన్నీ తెలిసేమనుకుంటున్నారు. కింద లెవెల్లో అసలు ఏమి తెలుస్తలేదు. వాళ్ళ జీవన విధానంలో ప్రమాదంలో ఉంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మోడల్ లేకపోవడం వల్ల, వాళ్ళకంటూ ఇన్స్పైర్ ఇచ్చే పీపుల్ లేకపోవడం వల్ల వాళ్ళు పక్కదారి పట్టేస్తున్నారు కమ్యూనిటీ. ఈ పల్లెలన్నీ ధ్వంసం అయిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల జీవన విధానం మారిపోతుంది మెల్లగా. మీ మీద మీ పక్కనోడో మీ ఊరోళ్ళో ఇంపాక్ట్ ఉండదండి, బయట ఎక్కడో ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ చూసి ఇప్పుడున్న యూత్ అటు దిశకి వెళ్ళిపోతున్నారు, అటు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళు రియల్గా వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం కానీ వాళ్ళ ఆలోచనలు మార్చే అవకాశం ఎవరు చేయాలి? వేరే కమ్యూనిటీ చేయదండి.
నేను గమనించింది ఏంటంటే వేరే కమ్యూనిటీ వచ్చి మాత్రం మన పల్లెల్లో మాట్లాడదు. మీరు చదువుకోండి, మీరు బాగుండాలని ఎవరు మాట్లాడరు. మనం కానీ ప్రయాణిస్తే వాళ్ళు వస్తారు. మేము గమనిస్తున్నాం. ఈరోజు మేము పెట్టే మీటింగు చాలామంది ఓసీ సోదరులు కావచ్చు, బీసీ సోదరులు, అబ్బా బ్రహ్మాండంగా పెడుతున్నారమ్మా, మేము కూడా వస్తాం, మేము కూడా వింటాం, మేము కూడా మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా ఉంది మారాలి కమ్యూనిటీ అని. కానీ మార్చడానికి మనం ఎంతమంది బయలుదేరుతున్నారు ఈ కమ్యూనిటీ వాళ్ళు అనేది ఆలోచించాల్సిన కరెక్ట్. ఇది కూడా ప్రశ్న ఉంది నాకు. ఈ రోజుల్లో ఒకవేళ తాను ఎదిగితే, తాను ఎదిగిన తన నెక్స్ట్ జనరేషన్ తన కుటుంబంలో చూసుకుని వెళ్ళిపోయే పరిస్థితుల నుంచి, అలాంటి ఇండివిజువల్స్ తయారైన పరిస్థితి నుంచి మీరు ఇచ్చిన పిలుపుకి ఎంతమంది మీతో పాటు ట్రావెల్ అవుతారని మీ నమ్మకం? ఇంతకాలం పాటు దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు, మీరు అలా కనెక్ట్ చేయగలిగారా? చేయగలిగాం. అదే 2018లో ఏదైతే కనెక్ట్ ద అన్కనెక్టెడ్ మాదిగాస్ అనే ఒక స్లోగన్తో మాదిగలను కనెక్ట్ చేసాము, రిసోర్స్ని, ఎస్పెషల్లీ రిసోర్స్ని, డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్లు ఇట్లా కనెక్ట్ చేసాము. ఆ యొక్క శబ్దం, ప్రపంచ మాదిగ దినోత్సవం అనే శబ్దం ద్వారా చాలా సంఘాలు బయటకు వచ్చినాయి. ఒకళ్ళు విద్యపరంగా పనిచేస్తున్నారు, ఇంకొకళ్ళు అలాగా వీళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కో విభాగంలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే రిసోర్స్ బయటకు వచ్చిందో ఆలోచనలు పెంచుకున్నారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు, నచ్చిన వాళ్ళు లేకపోతే ఇది చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రయాణించడానికి అది ఒక వేదిక అయింది. ఆ వేదిక నుంచి ఈరోజు నాకు తెలిసైతే రాష్ట్రంలో చాలా సంఘాలు వచ్చినాయి. ఆ సంఘాలు విద్య మీదే పనిచేస్తున్నాయి ఎక్కువ. ఇప్పుడు మేము చేసేదానికి తోడ్పాటుగా విద్య మీద పనిచేసే సంఘాలు వచ్చినాయి. దాంతోపాటు ఏదైనా అంశం మీద పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడేయడం, లేకపోతే రిప్రజెంట్ చేయడం, ఇట్లాంటివి కూడా సంఘాలు వెలిసినాయి చాలా మటుకి. మీరు మొన్ననే హైదరాబాద్లో జరిగింది కూడా అట్లాంటి ఒక సంఘం వెలిచింది కదా, ఆ సంఘం ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్క అంశంలో కొంతమంది కలిసి ప్రయాణించడానికి మొట్టమొదటిగా ఆ అడుగు వేయించింది మాత్రం పూర్వ విద్యార్థులు, మాతో పాటు ప్రయాణిస్తున్న ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషను, వాళ్ళు చేసిన ఒక త్యాగం లేకపోతే ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం నిజంగానే ఆ విషయంలో మాత్రం కొంత సక్సెస్ అయ్యింది. విజయవాడలో ఓకే ఫైన్, మీ ఉద్దేశం చాలా మంచిది, చాలా గొప్పది, ఫలితాలను ఇచ్చేది అయి ఉండవచ్చు కాక నేనేమంటానంటే ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళు ఉద్యమం చేసింది, ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఇన్ఫర్మ్ మ్యాక్ ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు ప్రారంభించి, ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యాడు. కానీ బాపిరాజు గారు ఎందుకు వెనకబడ్డారు? ఎక్కడ వెనకబడ్డారు? ఇక్కడ ఇలాంటి అంటే ఒక ఫోకస్ తీసుకురావడంలో ఎక్కడ వెనకబడ్డారు? ఫోకస్ ఏం లేదు సార్, వాళ్ళు స్టేట్ క్యాడర్లో బాగా బలంగా పనిచేసిన వాళ్ళు అసలు మా నుంచే వెళ్ళారు కదా, అది మేము చేసినట్టే లెక్క. మేము అది చేయకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు కదా. ఓకే. సో మా గ్రూపులోనే మా పెద్దలే లేకపోతే మాతో పాటు ఉన్న వాళ్ళే ఓ సీఎం తెచ్చుకునే స్థాయిలో పనిచేశారు అనుకుందాం. అదే మాతో ఉండుంటే మరి సీఎం మా దగ్గరికి కూడా వద్దురు కదా. ఆఫ్ కోర్స్. కానీ వాళ్ళకి ఏదో ఆలోచన ఉంది, వాళ్ళని కూడా మనం తప్పట్టడానికి లేదు. కానీ ఏమంటానంటే సీఎం వచ్చారా ఎవరు వచ్చినా సరే మాదిగల్లో చేంజ్ ఒకసారి వస్తుంది సార్. వీళ్ళ కానీ ఒక్కొక్కళ్ళు ఒక 10 గ్రామాల్లో పల్లెని ఇద్దరు చేస్తే చేంజ్ వస్తుందండి. మీరు చేశారా? మీరు తీసుకురాగలిగారా? నేనైతే ఒక 1000 పల్లెల్లో తిరిగాను. ఓకే. చేంజ్ అంటారా, నేను ఏజెన్సీలో కూడా వెళ్ళి అసలు వాళ్ళ దగ్గరికి ఒక మనిషి వస్తాడా అని తెలియదు వాళ్ళకి. అంత ఇబ్బందులు ఉన్న మాదిగలు నేను పలకరేయడం జరిగింది. నేను ప్రతి ఏజెన్సీలో ఉన్న ఇంటికి వెళ్ళాను, గ్రామానికి వెళ్ళాను, పలకరించాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అదే ఆఫీసర్ యొక్క గొప్పతనం చెప్తాను. పాడేరులో సడన్గా అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి ఉంది. ఎందుకు? మా తాతలదే మా ముత్తాతలదని ఇంద్రమ్మ ఇళ్ళు ఉన్నాయి అక్కడ, తక్కువే, మాదిగలు చాలా తక్కువ ఉంటారు అక్కడ, అంటే పాడేరులో. అయితే ఆ ఖాళీ చేసే టయానికి నేను జిల్లా హెడ్ క్వార్టర్ కదా, ఒకసారి కలెక్టర్ గారిని కలవాలని ఆలోచన వచ్చింది. కొంతవరకు వాళ్ళు అయ్య బాబు ఏంటిది ఇక్కడ ర్యాలీయా అనేది అనుకున్నారు. కానీ బ్రహ్మాండంగా కింద నుంచి మొత్తం ఏజెన్సీ అంతా వచ్చారండి ఆ రోజు. నేను వచ్చిన దాని గురించి కాదు కానీ కలెక్టర్ గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూడాలి. వాళ్ళ జీవితాల్లో ఆ శక్తి చాలండి. నేను అదే అంటున్నాను, ఒక ఆఫీసర్ శక్తి ఇవ్వాలని చాలా బాగుంటుందండి.
నేను వెళ్తేనే కలెక్టర్ గారు లోన పిలిచి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉన్న అసలు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కాదు ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఉంటారు, వాళ్ళ సమస్య ఎప్పుడు చూసుంటారు. ఆ కలెక్టర్ గారు లోన కూర్చోబెట్టి చక్కగా మాట్లాడారు. ఒకే మాట అన్నారు, ఏమ్మా 30 ఏళ్ల సమస్యలు చెప్తున్నారు, మీకు లీడర్ లేరా అన్నారు. ఎన్నాళ్ళకి లీడర్ వచ్చాడా? ఓటు ఉందా? ఓటు ఉంది, ఇల్లు లేదు. ఓటు ఉంది, చదువుకోవడానికి అవకాశం లేదు. అక్కడ ఓన్లీ ఎస్టీ అయితే చదువుకోవాలి ఏజెన్సీలో. వీళ్ళు చదువుకోవడానికి లేదు, రిజర్వేషన్ వర్తించదు. ఓటు వేయించుకున్నారు. అంతకుముందు ఇల్లు ఇచ్చారు, 30 సంవత్సరాల క్రితం ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లులో ఈ 30 సంవత్సరాలు ఇవ్వలేదు. మళ్ళీ దారుణంగా చిన్న చిన్న పురుగుడుసులు వేసుకుని ఉంటారు. ఎంతమంది ఉంటారు సుమారుగా? 1,00,000 పైన. లక్షల్లోనే ఉంటారు. లక్షల్లోనే ఉంటారు. అంటే ఏం చేయగలిగారని మీరు అన్నారు కదా, అలాగే చాలా పల్లెల్ని మేము పలకరించాం. మరి పలకరించి చైతన్యం తీసుకొచ్చిన దాంట్లో 2014 నుంచి అంటే 10 ఏళ్ల స్పానే ఉంది. ఈ స్పాన్లో ఎక్కడి వరకు తీసుకురాగలిగారు వాళ్ళని? నేను ఇంపాక్ట్ అయితే చేయగలిగామండి. ఇంపాక్ట్ చేయగలను, కనెక్టివిటీ చేయగలిగాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమాజాన్ని దేశవ్యాప్తంగా కనెక్టివిటీ చేశాను. రిసోర్స్ పర్సన్ని, ఈ రిసోర్స్ పర్సన్ ట్రావెల్ చేయడం మొదలెట్టారు. అటు ఇటు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. రకరకాల, ఒకరికి ఇండస్ట్రీ ఇంపార్టెంటు, వ్యాపారంతో ఇదవుతున్నారు, మెర్జ్ అవుతున్నారు. ఒకరికి ఏమో ఒక అంశం ఇంపార్టెంటు. వీళ్ళందరూ మెర్జ్ అయ్యి వెళ్ళటానికి కూడా కారణమయ్యాం. అసలు ఏజెన్సీ అనేది ఇక్కడ సంబంధం లేదు మైదాన ప్రాంతానికి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కనెక్ట్ చేయగలిగాను. కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే జీవన సరళి మారుతుంది సార్. ఇప్పుడు మేము తీసుకొచ్చిన డాక్టర్స్ 500 మంది డాక్టర్స్ని బయటికి చూపించగలిగాం ఆ టైంలో. ఈ కమ్యూనిటీ నుంచి, మాది కమ్యూనిటీ వాళ్ళు కోవిడ్లో చాలా బాగా ఉపయోగపడ్డారు వాట్సాప్ల ద్వారా. ఓకే, చాలా బాగా. వాళ్ళు అలాగే ఒక్కొక్క శాఖ ఒక్కొక్కళ్ళు అలాగా ఒకరికొకళ్ళు కాపాడుకోవడానికి, ఒక్కొక్కరు ప్రయాణానికి ఉపయోగపడ్డాం. దాంతేకాకుండా విద్యావంతులకు బాధ్యత నేర్పాం. మీరు రేపు హనుమాన్ జంక్షన్లో మీటింగ్లో చూస్తే ఇంతమంది విద్యావంతులు ఈ కమ్యూనిటీ కోసం కష్టపడుతున్నారా అనుకుంటారు. యంగ్స్టర్స్ మెయిన్గా, రిటైర్డ్ అయిపోయి పీపుల్ కాదు, యంగ్స్టర్స్. వాళ్ళకి బాధ్యత నేర్పగలిగాం. వాళ్ళు ఆ కమ్యూనిటీ కోసం ఇక్కడ ఏంటంటే ఇన్ఫార్మ్ యొక్క గొప్పతనం, వేరే కమ్యూనిటీ దగ్గర ఒక్క రూపాయి కూడా సాయం తీసుకోదండి. ₹1 కూడా. సహజంగా కుల సంఘాలు అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బాగా చర్చలు ఉంటాయి జనాల్లో బాగా. ఇప్పుడు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, ఏమైనా కావాలా అంటున్నారు. వెళ్తుంటే ఏంటి వేరే కులాల వాళ్ళు పిలుస్తుంటే మా సాయం ఏం కావాలి, ఏమొద్దండి అన్న. ఓకే, మీరు రండి. ఈసారి ఏం చేసామంటే అసలు ఈ కులం చుట్టూరే మేము ఈ 10 సంవత్సరాలు తిరిగాం. అంతకుముందు 20 సంవత్సరాలు తిరిగాం. కాదు, ఇంకా ఇంపాక్ట్ తేవాలంటే మిగిలిన కులాలను కూడా కలిపి జర్నీ చేయాలనే ఉద్దేశంతో రేపు జరిగే సమ్మిట్కి అందరిని పిలవగలుగుతాం. మిగిలిన కులాలని భాగం చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి ప్రత్యేకంగా? వాళ్ళు కమ్యూనిటీ రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. ఒకటి, ఇప్పుడు మీరు అంటున్నారు మోడీ గారు వచ్చారంటే మోడీ గారు కృష్ణన్న గారు మాట్లాడగలుగుతారు కదా, డెఫినెట్గా. ఇప్పుడు సీఎం వచ్చారని సీఎం గారితో మాట్లాడే ఛాన్స్ వస్తుంది కదా. ఇప్పుడు అలాగే మేము కూడా ఈ యొక్క ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తే మా వర్క్ అంతా చూస్తే నాకు తెలిసి ఈ కమ్యూనిటీ నుంచి వచ్చే రెస్పెక్ట్ కన్నా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పగా ఉంది. ఇంత బాగా పని చేస్తున్నారా అన్నారు. అంటే మీ కమ్యూనిటీ అంతలా గుర్తించలేకపోయింది. ఇప్పటికీ నేను కోరేది ఒకటే, ఈ కమ్యూనిటీ నెక్స్ట్ తరానికి లీడర్షిప్ ఎక్కడ ఉంది, ఆ లీడర్షిప్ను పెంపొందించడానికి ఎందుకు ఆలోచిస్తలేదు? రేపు లీడర్షిప్ అంటే మీ ఉద్దేశం పొలిటికల్ ఆర్ కమ్యూనిటీ కోసం ఆలోచించే లీడర్షిప్. ఓకే, కమ్యూనిటీ కోసం కూర్చోబెట్టే లీడర్షిప్. ఇప్పుడు వర్గీకరణ అనంతరం విద్య మీద పనిచేయాలి, ఉద్యోగం మీద పనిచేయాలి, అవకాశాల మీద పనిచేయాలి. ఏ సంఘం ఉంది అనేది ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇప్పటికీ మేము వర్గీకరణ సాధించడంతోనే అయిపోతాయా ఆ సంఘాల పని? ఆ సంఘాలు తర్వాత కార్యక్రమానికి ఎందుకు భుజానికి ఎత్తుకోవు అని మీరు అనుకుంటున్నారు? అవ్వదండి. ఎందుకంటే 20 years ఒక పని చేశాక దాన్ని ఇంపాక్ట్ ఉంటుంది పీపుల్లో. ఆ పీపులే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఏదైతే పని చేస్తామో ఆ పీపులే మనకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు వర్గీకరణ మూమెంట్ ఒకటే తీసుకెళ్లడంలో సఫలీకృతం అయ్యారు, సక్సెస్ అవుతుంది త్వరలో. కానీ వాళ్ళని చదవాలి,
లేకపోతే రేపొద్దున ఒక ఉద్యోగ వ్యవస్థకి వెళ్ళాలి, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ పని చేసే నైపుణ్యం కానీ ఆ పనిలో కానీ నిమగ్నం అవ్వాలి. ఎందుకు అనుకుంటున్నారట? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాడు, తెలంగాణ సాధించాడు. తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. అసలు మన అక్కడ రోల్ మారింది, పొజిషన్ మారింది. సరే సార్, ఇప్పుడు ఏ సంఘాలన్నా సరే రాజకీయ ఓట్ బ్యాంక్ మీద పనిచేస్తున్నాయి ఆంధ్రాలో. ఏమీ చేయట్లేదు. మరి చేయకుండా ఎట్లా వేస్తారు ఓట్లు? ఇప్పుడు ఆయన నేను ఓట్ల గురించి మాట్లాడట్లేదు, మరి ఓట్లే పవర్ కదా. ఉపాధి అవకాశాల గురించి. ఉపాధి అవకాశాలు ఆయన పవర్ వస్తే ఇచ్చాడు, పవర్ తీసుకున్నాడండి. డైరెక్ట్ పవర్ మీద ఫైట్ చేశాడు ఆయన. ఈ కమ్యూనిటీ పని చేయడం లేదు, ఈ కమ్యూనిటీ పని చేయకుండా ఫలితాలు ఎట్లా వస్తాయి? నీ వైపు ఎందుకు వస్తారు? సో కమ్యూనిటీ పని చేయట్లేదు, కమ్యూనిటీలో చైతన్యం లేదు, చైతన్యం తీసుకురావడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ చైతన్యం లేని కమ్యూనిటీ తోటి ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ఏంటి బాపిరాజ్ గారు? అంటే రేపు మారిపోయిందండి సమాజం. వ్యాపారం దాని దృక్పథం మారిపోయింది. ఉదాహరణకి మీకు ఈరోజు ఒకప్పుడు ఏదైనా వస్తువు కొంటే నీ పక్క ఊర్లోనే మీ ఊరు సమాజంలో కొనేవారు. ఇప్పుడు అవసరం లేదు, ఎక్కడ నుంచి వస్తువు వస్తుందో తెలియదు, మీరు ఎవరికి పే చేస్తున్నారో తెలియదు. అంటే మారిపోతుంది వ్యవస్థ అంతా. రేపు ఉద్యోగ వ్యవస్థ కూడా మారిపోతుంది. చాలామంది ర్యాపిడ్ ద్వారా ఉద్యోగం పొందుతున్నారు చాలామంది. ర్యాపిడో ద్వారా. ర్యాపిడో ఆదాయం ఎంత అనుకున్నారు సంవత్సరానికి? ఒక బైక్ మీద 400 కోట్లు. ఒక బైక్ నడిపితేనే ర్యాపిడ్ అనే వ్యవస్థ, అదే యాప్ ద్వారా. ఒక యాప్ అండి, సింపుల్ యాప్, 100 మంది ఎంప్లాయీస్ ఉంటారేమో కస్టమర్ కేర్ చూడడానికి. దానికి ఒక పెద్ద సర్వర్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రపంచాన్ని కనెక్ట్ చేసేసాడు. అది చైతన్యం పొందిన వాళ్ళు చేస్తున్నటువంటిది. ఎందుకు చేయకూడదు? మీ జాతిలో చైతన్యం లేదని మీరే అంటున్నారు కదా. ఒక వ్యక్తి చాలండి ఆలోచనకి. ఒక వ్యక్తి, ఈ మాదిగల్లో ఒక్క ఆలోచన చాలు. ప్రతిదీ ఒక్కడే తయారు చేసి ఉంటాడు. ఈ బల్బు కనిపెట్టింది ఒక్కలే ఉంటారు. అట్లానే ఆలోచన శక్తి పెరిగితే ఆటోమేటిక్గా వ్యాపారంలోకి రావాల్సింది. ఎందుకు అనుకున్నారు? రేపు చంద్రబాబు నాయుడు గారు డ్రోను వ్యవస్థ పెడుతున్నారు ప్రత్యేకంగా. రేపు వ్యవసాయం చేయగలుగుతారా మనం? అదే ఈ కమ్యూనిటీలు వ్యవసాయం చేయడానికి అవకాశం కూలీలుగా కూడా ఇంకా ఉండవండి. ఆ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటాయి. కరెక్ట్. ఆ స్కిల్ నేర్చుకుంటా జీవన విధానం కూడా మారుతుంది. నువ్వు మంచి బట్టలు వేసుకుంటావు, బయటకు వచ్చి పని చేస్తావు, నీకు మంచి శాలరీ వస్తుంది, కొన్ని పరిచయాలు పెరుగుతాయి. ఇక్కడ ఏమవుతుంది? అక్కడే ఉండిపోవడం వల్ల ఆ యొక్క ఇదే లైఫ్ అనుకుని బతికేస్తున్నారు చాలామంది. ఇది మారాలంటే ఏంటి? అసలు అవకాశాలు ఏమున్నాయి, మనం ఏ విధంగా మారాలని తెలియాలని కొంతమంది రిసోర్స్ పర్సన్స్ వచ్చి చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో? ఓకే, ఈ ప్రపంచంలో వ్యాపారం ఎట్లా మారిపోతుంది, వ్యాపారం మారిపోయే క్రమంలో అవకాశాలు ఎట్లా కోల్పోతున్నాం క్రమంలో. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ప్రభుత్వాలు నేరుగా రిజర్వేషన్ల ప్రకారం ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను మొదలుపెట్టినాయి కదా ఆల్రెడీ. ఈవెన్ ప్రధానమంత్రి స్కీమ్స్ కూడా అమలవుతూ ఉన్నాయి కదా. అవి సార్ ప్రభుత్వం మనకి ఇస్తానని అంటది, అంతే చేస్తానంటది. కొద్దిగా దాంట్లో మనం కూడా ముందుకెళ్ళి దాన్ని అందుకోవడానికి కావాల్సిన పరిశ్రమ చేయాలి. ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఈ కమ్యూనిటీ అందుకునేలాగా మనం ప్లాన్ చేయాలి. అంతేగాని అక్కడ ఇస్తున్నారంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఎలా ఇస్తున్నారు, ఎలా తీసుకోవాలి తెలియాలి కదా. ఇప్పుడు ఐఐటిలో విద్య నేర్చుకోవచ్చు అంటే ఐఐటిలో చదివే అవకాశం ఉందంటే కూర్చుంటే వస్తుందా? రైట్. దాన్ని తగ్గ ప్రణాళిక ఉండాలి కదా. ఐఐటి దాకా వెళ్ళే ప్రణాళిక ఉండాలి కదా. ఇప్పుడు వ్యాపారం అవ్వాలని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చెప్తాయా? ఏదో ఎక్కడో మీటింగ్ పెడతాయి. ఆ మీటింగ్కి రమ్మని చెప్తారు. ఎవరు వెళ్తారు? ఆ యొక్క కమ్యూనిటీ యాడ్ అయి ఉంటే వెళ్తారు. ఆ అంశం మీద పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవ్వకుండా గవర్నమెంట్ చేస్తుంది కదండి, మీరు ఎందుకు అందుకుంటారండి, మనం ఏం చెప్తాం? సో మీరు మీ గ్లోబల్ సమ్మిట్ ద్వారా, ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ప్రతి ఉద్యోగి, ఒక యువకుడిని ఆ సమ్మిట్కి పంపండి. సమ్మిట్కి పంపడం ద్వారా అక్కడికి వచ్చేవాళ్ళు చాలా నైపుణ్యులు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ చైర్మన్ వస్తున్నారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు. ఆయన కూడా గ్రూప్ 1 ఆఫీసర్గా చేసి వచ్చిన ఆయన. ప్లస్ ఆయన చాలా ఎంకరేజ్మెంట్గా మాట్లాడారు.
అట్లా ఆయనే కాకుండా ఇప్పుడు ఐఏఎఫ్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్ గారు అని వస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఏపీ పాలసీ అంటే ఎక్స్పోర్ట్ పాలసీని తయారు చేసింది అంతకుముందు ఆయనే. అదే కాకుండా సార్క్ కంట్రీస్లో ఆయన అడ్వైజర్గా ఉన్నారు. ఇంత బలమైన వ్యక్తులు. అంతే, దాంతోపాటు ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఈ సొసైటీ సిఇఓ గారు అయినటువంటి గెడ్డం శేఖర్ బాబు ఐఎఫ్ఎస్. ఇట్లా చూసుకుంటుంటే కర్ణాటక నుంచి ఆఫీసర్స్ వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆంజనేయులు గారు, రామాంజనేయులు గారు, డాక్టర్ కులుకుపూడి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే వెంకటరాజు గారు, ముప్పుడు వెంకటరావు గారు, ఈ కృష్ణా జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, సౌమ్య గారు, దీంతోపాటు శ్రీధర్రావు గారు వస్తున్నారు, డీజీపీ సిక్కిం. వీళ్ళందరూ కూడా ఈ మాదిగ కమ్యూనిటీని కూడా ప్రేమించేవాళ్ళు. అంటే నేనేమంటానంటే రాజకీయ టర్న్ తీసుకుంటే మీ ఉద్దేశం నష్టపోతుందేమో కదా అని అంటాను బాబిరాజు గారు. రాజకీయ టర్న్ ఏముంటుంది సార్? అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే కనపడితే మిగతా వాళ్ళు, మరి మిగతా పార్టీలో మీ కమ్యూనిటీ లేదా? ఎవరు పని చేయాలి? నేను అదే అంటున్నా, మిగతా పార్టీలో మీ కమ్యూనిటీ లేదా? అక్కడ నుంచి ఒకలే గెలిచారండి. ఓహో, గెలిచిన వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారా? ఓకే ఫైన్, ఆ విషయం చెప్పండి, దానికి ఏముంది? ఒకలే గెలిచారు, ఆయనకే ఫోన్ చేయడం జరిగింది. ఓకే, మన వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్గా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు కూడా వెరీ యంగ్ పీపుల్. విజయ్ బోనాల ఇలాంటి వాళ్ళందరూ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ మనం యంగ్ పీపుల్కి ముందే ఒక బ్రిడ్జిగా ఏర్పరచగలిగితే వీళ్ళ కమ్యూనిటీని తీసుకెళ్తారేమో ఉద్దేశం. ఓకే, చాలామంది యంగ్ ఎమ్మెల్యేలే. ఇప్పుడు మీరు ఒక సమస్యను తీసుకొని గతంలో వైసీపీ మంత్రులతోటి, వైసీపీ ఎమ్మెల్యేలతోటి, చాలా సందర్భాల్లో ఎంపీలతోటి తీసుకెళ్ళిన ఇది నాకు గుర్తుంది. అవును, ఏమైంది? ఎంతవరకు వచ్చింది ఆ సమస్య మీద? మాది కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడంలో మరి అక్కడ ప్రభుత్వం ఆలోచన లేకపోతే అక్కడ ఉన్న పార్టీ విధానం నాకు తెలియదు, కానీ అక్కడ దాకా చేరుకోలే. సేమ్ ఈ విషయాన్ని నేను ఇప్పుడు రాగానే ఒక 2-3 నెలల తర్వాత రామాంజనేయులు గారికి చెప్పడం, రామాంజనేయులు గారు బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అధికార పార్టీ కాబట్టి వాళ్ళే చేయగలరు కాబట్టి. అంతే కదండి, మన చేతిలో ఉండదు కదా ఏమి. ప్రత్యేకంగా మాదిగల కోసం వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉన్నటువంటి పార్టీలు, పవన్ కళ్యాణ్ అయితేనే, మోడీ, వీళ్ళంతా చాలా తరువుగా ముందుకు వస్తూ ఉన్నారు కదా. ఇది మీకేమన్నా అదనపు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా వర్గీకరణ? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడున్న పార్టీలు వాళ్ళే భుజాన్ని వేసుకున్నారు కదా ఈ వర్గీకరణ గురించి. ఓకే, భుజాన్ని వేసుకున్నారంటే మనం కొంత తగ్గినట్టే, అంటే మీ ప్రెషర్ తగ్గినట్టే. ఓకే, అంటే వాళ్ళే అధికారంలో ఉన్న ఏ సమూహం ఉందో ఆ సమూహమే ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోయే క్రమంలో అది మనకు మంచిదే కదా. అంటే మీ భారాన్ని వాళ్ళు భుజాల మీద వేసుకున్నట్టు. భారాన్ని వాళ్ళే భుజాల్లో వేసుకున్నారు, మాదిగల భారాన్ని. ఎందుకంటే 30 ఏళ్ళుగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరమే మాకు. ఎందుకంటే ఇక్కడ సోదరులు ఎప్పుడు ఇది జరగకూడదనే నినాదం. కరెక్టే. ఈ విషయంలో ఒకవైపు నుంచి రాజకీయంగా ఒక కమ్యూనిటీ నుంచి, అంటే వర్గీకరణను వ్యతిరేకించేటువంటి కమ్యూనిటీ నుంచి ఒక రకంగా బెదిరింపులు లాంటి వార్నింగ్లే వస్తూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మొన్న గుంటూరులో జరిగిన సభలో మాట్లాడుతూ కూడా చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు అంతం మాలల పంతం అని అంటూ కొంతమంది స్లోగన్స్ ఇవ్వడం కానీ, చంద్రబాబు నాయుడు ఈ కూటమి పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని కొంతమంది మాట్లాడిన వాళ్ళు కానీ, వీళ్ళు ఇంతలా వ్యతిరేకిస్తున్నప్పుడు మరి రాజకీయంగా ఆలోచించేటువంటి ప్రభుత్వాలు ముందుకు వెళ్ళగలుగుతాయని మీరు అనుకుంటున్నారా ఈ విషయంలో? ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అవ్వగానే అనౌన్స్ చేశారు. అవును, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేసిన ఆయన. సో ఆయన ఆగుతారని మనం ఎందుకు అనుకుంటాం? వీళ్ళు అంతం అన్న వాళ్ళే కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అంతం అంటున్నారు, ఒక జడ్జి ఉన్నాడు దాంట్లో, ఆయన ప్రతి దానికి ప్రశ్నిస్తాడు. నేను ఎప్పటి నుంచి చూస్తున్నా, బాగా ప్రశ్నిస్తున్నాడేమో అనుకున్నా. మాదిగలకు వచ్చినప్పుడు రివర్స్ ప్రశ్న ఉంటుంది. అంటే మాదిగలు ఏది పొందకూడదనే దాని కోణంలో ఉండిపోయి వాళ్ళు దూరం అయిపోతున్నారు సమాజానికి. వాళ్ళు ఆలోచిస్తారు. ఇది 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అన్నా, మీరు మాల మహానాడు పెట్టడం ఏంటయ్యా, మీరు అభివృద్ధి చెందిన వాళ్ళు కదా, అందరిని కలుపుకెళ్ళాలి కదా మీరు అడిగాను అందరినీ. ఇప్పుడు వాళ్ళు 30 ఏళ్ళకు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని పార్టీలు,
ఇన్ని పార్టీల్లో కొన్ని పార్టీలు పిలవమనండి వాళ్ళకి మద్దతుగా. ఎందుకంటే ఎంత తేడా ఉందంటే అభివృద్ధిలో, ఆల్మోస్ట్ ప్రతి పల్లెని గమనించండి, మాలా మాదిగలు పక్కనే ఉంటారు. అవును. ఈ పక్కన ఉన్నప్పుడు మాలలు మైగ్రేట్ అవుతున్నారు, పల్లెల్లో ఉండలేదండి చాలామంది. ఎందుకు? ఉద్యోగ వ్యవస్థ పెరిగింది వాళ్ళకి. ఇంకోటి, ఇక్కడున్న ఫెసిలిటీకి అక్కడున్న ఇళ్ళు కానీ వాళ్ళ పీపుల్ని కానీ మీరు గమనిస్తే వీళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కుంటారు మాదిగలు. అలాగని మాలలు అందరూ అయిపోయారని కాదు, స్థితిమంతులు తయారయ్యారు, వ్యవస్థనే శాసించే స్థాయికి వచ్చారు. శాసించే స్థాయికి వచ్చిన వాళ్ళు ఇంకా ఈ చిన్నదండి వర్గీకరణ అంశం చాలా చిన్నదే. వాళ్ళు అనవసరంగా ఈ సమాజంలో ఒంటరి వాళ్ళు అవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కదా బాపిరాజు గారు. ఆయన మీరన్న జడ్జే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇదే చివరి ఎన్నిక, మాలల ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడు అనేలాంటి తీవ్రమైనటువంటి పదజాలాలు ఉపయోగించినప్పుడు ఒక సామాజిక వర్గం దూరం అవుతుందేమో అనేటువంటి ఒక రకమైన ఆలోచన రాజకీయ పార్టీల్లో మొదలవుతుంది కదా. రాజకీయ పార్టీలు కదా, ఎంత లేదన్నా. రాజకీయ పార్టీలే కానండి, ఏదైనా సామాజిక న్యాయమే కదా ఎప్పటికైనా. అది జరిగి తీరాలి కదా. వాళ్ళు హెచ్చరించి చేసే వాళ్ళంత టోళ్ళు అయితే మరి మొన్న కూడా చంద్రబాబు నాయుడుకి వర్గీకరణ కట్టుబడి ఉంటేనే అన్ని ఇచ్చారా? ఇదే హర్ష్ కుమార్ గారు ఒక సీటు కోసం కాళ్ళు పట్టుకోలేదా? అంటే మాదిగలకు వచ్చేటప్పటికి మీకు ఏది చెల్లుబాటు అవ్వదు, అది అన్యాయమే. మీరు చట్టం ద్వారానే జరగాలన్నారు కదా. అప్పుడు సుప్రీంకోర్టు వల్ల 20 సంవత్సరాలు ఆగిపోయింది ఏబిసిడీలు. సుప్రీంకోర్టే కదా ఓపెన్ చేసింది చేసుకోవచ్చని. మరి ఇదేంటి లాజిక్? 20 సంవత్సరాలు ఎందుకు బాధలు పడాలి మేము మాదిగలుగా? మరి ఇక్కడ నుంచి ఇదంతా కాదు వాళ్ళు చెప్పే ప్రధాన కారణం. ఇదంతా కాదు, మనం అందరం ఐక్యంగా ఉంటే మనం సాధించాల్సింది చాలా ఉంది. మనల్ని విడగొట్టేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి నరేంద్ర మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు వీళ్ళంతా చేస్తున్నారు. తెలివైన మాదిగలారా ఆలోచించండి అని తెలివైన మీలాంటి మాదిగలకి పిలుపునిస్తున్నారు. అంటే మరి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి కదా వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలు ఎక్కువ, మాలలు ఎక్కువ. ఎన్నిసార్లు మాకు ఎమ్మెల్యే ఇచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, జడ్పీ చైర్మన్లు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు. మరి మాదిగలకు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? తమ్ముడే కదా, మీ కుటుంబ సభ్యులు అంటున్నారు కదా, మేమంతా ఒకటే, మనం అంతా కలిసి ప్రయాణం చేయాలి, అధికారం అంతా నువ్వు తీసుకోవాలని ఎక్కడుంది? ఉద్యోగాలంతా నువ్వు తీసుకుంటే మాదిగలు మాత్రం ఎన్నుకుంటే ఒకటవుతామా? ప్రయాణించగలుగుతామా కలిసి? మీతో పాటు చదువుకున్న వాళ్ళు చాలామంది పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి జర్నీకి నా జర్నీకి ఒకలానే ఉంటుందా? అంటే ఇది వాళ్ళు దోచుకున్నారా సంపాదించుకున్నారా అనే పదాలకు తేడాలు ఉన్నాయి కదా బాబురాజు గారు. అంటే నువ్వు ఏమంటున్నావు? నా కుటుంబం అంటున్నావు కదా, అంతా కలిపి. కుటుంబం అన్నప్పుడు పంచాలి కదా. మీ తమ్ముడిని అయితే చదువుకోకపోతే ఏదో ఏర్పాటు చేస్తావు, కొంత చదువుకుంటే అవకాశాలు ఇస్తావు. మాదిగలకి అలాగే ఏమి ఇచ్చారు మీరు? ఇక్కడ అదే లాంటి జిల్లా ఎక్కడ చిత్తూరులో తీసుకోండి, 2 ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే. ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి 2 సార్లు ఎంపీలు అండి, అది కూడా తక్కువ టైంలో అయ్యారు మాదిగలు. మిగిలిందంతా మీరే ఇన్ని సంవత్సరాలు. ఎందుకు అలాగా? ఇంకా చాలా ఉన్నాయి చైర్మన్లు అట్లాంటివి, ఎందుకు ఎవరు? సరే వాళ్ళు నిజాయితీ పరులు కదా, మాదిగలు బాగా పైకి తీసుకొస్తున్నారు కదా. హర్ష్ కుమార్ గారు ఎంపీ గారు 2 టైమ్స్ ఉన్నారు అమలాపురం నుంచి. ఈయన ఎంత వాళ్ళతో సమానంగా అవకాశాలు ఇచ్చారో రాసి ఇవ్వమనండి. వాళ్ళతో సమానంగా అంటే ఎమ్మెల్సీ హోదా ఇచ్చారా, ఓ చైర్మన్ ఇచ్చారా, ఇట్లాంటివి రాయమనండి. ఆయన ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది మాదిగలకి తయారు చేశారో రాయమనండి. అదేవిధంగా ఇక్కడ రండి, చింతామోహన్ గారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చిత్తూరులో అయితే మాదిగల్ని అస్పృశ్యుల్లా చూస్తారండి. ఇప్పటికి చాలా గ్యాప్ ఉంది. అంటే మాదిగల్ని మాలలు చూస్తారా లేకపోతే మిగతా వర్గాలు చూస్తారా? మాలలు మాదిగల్ని చూడడం అనేది మనం క్వశ్చన్ చేయమండి. ఇప్పుడు మన కుటుంబం అంతా ఒకటే అంటున్నాం కదా, వేరు కాదనేది వాళ్ళ వాదన. అసలు చాలా దారుణంగా వాళ్ళు బాధపడతారు మాకు ఫోన్లు చేసి. వాళ్ళని అసలు మనుషుల్లా చూడరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా అవుతుందంటే వాడు కొద్దిగా, నేను ఒకటే చెప్తున్నాను అండి, ఇక్కడ మాల సోదరులు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏబిసిడీలకు ఉన్నప్పుడు ఉన్న వ్యత్యాసం అంటే మాకు అసలు ఆ స్కోప్ ఇచ్చేవాళ్ళు కాదు. ఏబిసిడీలు లేకముందు, ఏబిసిడీలు అయ్యాక కలిసి ప్రయాణం చేశాం.
అది ఎట్లా సాధ్యం? అంటే పెరిగారు కదా చదువుకున్న వాళ్ళు, ఓకే. పోస్టుల్లో పెరిగాం కదా. కానీ మనల్ని విడదీశారని అంటారు కదా వాళ్ళు. విడదీయడం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో అన్నదమ్ములు 2 ఇల్లులు కట్టుకుంటూ విడిపోయినట్ట. ఎవరాస్తే వాళ్ళు పంచుకొని 2 ఇళ్ళు కట్టుకుంటే. ఉమ్. లేదా మా మా అన్ననే తీసుకొచ్చి మా ఇంట్లోనే ఉంచుతాం ఆ కుటుంబాన్ని. ఎంతమంది ఉంచుతున్నారు? విడదీయడం ఏంటది? అవకాశాలు ఇవ్వడం. నువ్వు నిజంగా నీ తమ్ముడు లేకపోతే నీ జాతివాడు అనుకుంటే అవకాశాలు ఇవ్వడం. ఏజెన్సీలో నువ్వు నిజంగానే నువ్వు మాదిగల్ని బాగా దగ్గర తీసుకున్నావు అనుకుంటే ఏజెన్సీలో మాల్లో వాల్మీకులు ఎట్లా అయ్యారు? మాదిగలకి అసలు ఉండటానికి కానీ చదువుకోవడానికి కానీ అవకాశాలు లేకుండా ఎలా ఉన్నారు ఈ 30-50 సంవత్సరాల్లో? మాలలకేమో అన్ని అవకాశాలు ఎట్లా వచ్చినాయి? టీచర్ పోస్టులు, ఎస్టీ రిజర్వేషన్ మీద, వాళ్ళకి భూమి మీద హక్కు ఉంది. ఏది 10 మంది పైన ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు ఏజెన్సీలో. మరి మాదిగల్ని ఎందుకు నువ్వు వీళ్ళ కూడా నా త్రోవలోకి రప్పియాలని నువ్వు ఎందుకు అనుకోలే? బేసికల్గా వర్గీకరణ అనేది నలుగురు పైకి రావడానికి మాత్రమే. వాళ్ళు ఇంకా కొట్టుకుంటున్నారు వర్గీకరణ పేరు మీద. వర్గీకరణ వచ్చే ఫలితాలు నాకు తెలిసి ఒకప్పుడు కన్నా తక్కువ ఉన్నాయి. ఎదగాల్సిన పరిస్థితులు మారాలి. మీరు కూడా మార్చుకోవాలి విధానాలు. మెయిన్గా జడ్జి గారు మాట్లాడే మాటలు నాకు చాలా దారుణంగా అనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ మీద విమర్శ. అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. కోర్స్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ విమర్శలు చేసుకోనివ్వండి. ఈ కులం మీద ఎందుకు? మాదిగలు ఎలాగున్నారు రమ్మనండి, నేను చూపిస్తా. ఆ ఊర్లు రండి, వ్యత్యాసం ఏంటో చూపిస్తాను. ఆ వ్యత్యాసాన్ని ఎట్లా పూరుస్తారు? ఇలా 30 ఏళ్ళు రిజర్వేషన్ వాడుకోకుండా ఉంటారా మాలలో? 30 ఏళ్ళు మాలల కంటే వెనకబడి ఉన్నారు మాదిగలు. ఈ 30 ఏళ్ళు మేము రిజర్వేషనే మాకొద్దు, ముందు మాదిగల్ని 15% వాడుకోమని చెప్తారా? వర్గీకరణ అనేది ఈరోజు చాలా చిన్న అంశం. మాలలో పెద్ద చేసి వాళ్ళ సమాజం నుంచి దూరం అవుతున్నారు. ఇక్కడ ఒకటి రాజకీయంగా చూసినప్పుడు బాబురాజ్ గారు, మాలలు ప్రథమ శత్రువులు ఎవరు, ద్వితీయ శత్రువులు ఎవరు, తృతీయ శత్రువులు ఎవరు అని నిర్ణయించుకుంటూ పోతున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ప్రథమ శత్రువు అని అంటున్నారు వర్గీకరణ చేస్తే. మరి మాదిగలకి ఉపయోగం అని మాదిగల ఏమన్నా ప్రధాన మిత్రుడు అని ఏమన్నా దగ్గర చేసుకుంటారా? వర్గీకరణ చేసుకుంటారు, చేసుకున్నారు కాబట్టి ఓట్లేశారు కదా సార్. రాజకీయంగా చూసినప్పుడు చాలామంది పేర్లుని మాదిగ జాతిలో కొంతమంది విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళని. అదే మాదిగల్లో కూడా కొనసాగుతూ ఉన్నారు కదా, దామోదర రాజనరసింహ లాంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి. రాజనరసింహ గారు వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఒకళ్ళని రాజకీయంగా తీసుకొచ్చాడండి. ఆయన అవకాశాలు అందరూ అందుకోవాలనుకుంటాడు. వివేక్ ఏం చేశాడండి? ఓ జిల్లా నువ్వే ఏలుకుంటున్నావు అంటే అసలు నువ్వు మాలలనే పైకి రానెత్తలేదు. ఇంకో మాలవాడికి ఎందుకు ఎప్పేయలే నువ్వు? 2 ఎమ్మెల్యేలు ఆడి, 1 ఎంపీ ఆల్ది. అసలు మాదిగలు కుదిలేయి. నువ్వు మాలల్లోనే ఎవడికి ఇప్పిస్తలేదు. నువ్వు పెద్ద స్వార్థపరుడివి. దామోదర రాజనరసింహ గారు స్వార్థపరుడు కాదు. మరి ఆయన ఎవరిని తయారు చేశాడు? ఆందోళన ఇప్పటి వరకు వాళ్ళేగా, వాళ్ళ కుటుంబమేగా. వాళ్ళ కుటుంబం ఉంది కాబట్టే సార్ ఇండిపెండెంట్గా కమ్యూనిటీకి లీడర్షిప్ ఉంది. ఆయన చాలా సామాజికంగా ఆలోచిస్తాడు. ఆయన లాంగ్ విజన్తో ఉంటాడు. ఇప్పుడు ఒక సప్లాన్ తెచ్చిన అప్పట్లో అవకాశం ఉన్నప్పుడు మన ప్రొఫెసర్లను వీసీలు చేయడం, అంటే ఈ కమ్యూనిటీ ప్రొఫెసర్లని ఎంత మంచి యూనివర్సిటీలో, చిన్న యూనివర్సిటీలు కాదండి, మంచి యూనివర్సిటీలో వీసీలు చేయడం. కానుంచి ఆయన ఎప్పుడు కూడా ఒక ఫిలాసఫీ కావాలని కమ్యూనిటీకి సంత గురురావుదాసు సంబంధించిన ఫిలాసఫీని తీసుకురావడం. ఆయన మొన్న కూడా వెళ్ళాను ఆందోళన, ఆయన పుట్టినరోజు సందర్భంగా. మొత్తం సోషల్ వెల్ఫేరు, పిల్లలు, ఆడపిల్లల సంబంధించిన ఎన్ని పెట్టారు తెలుసండి? హాస్టలు, లేడీస్ హాస్టలు, అదే స్కూల్కి సంబంధించింది. తర్వాత నర్సింగ్ కాలేజు ఉమెన్నే, తర్వాత ఫార్మసీ కాలేజ్ రాబోతుంది. ఇంజనీరింగ్, ఏది అగ్రికల్చర్ సంబంధించింది ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్దే. అట్లా ఆయన హబ్ చేయబోతున్నాడు. ఆయన ఆలోచన అంతా సమాజానికి సంబంధించింది ఉంటుంది తప్ప ఆయన ఈ విధంగానే ఏదో కొట్లాటలాగా లేకపోతే దీని చిన్న ఆలోచనతో ఉంటారు ఆయన. అందుకనే మీరు ఆ ఇంట్లో నుంచి ఇంకా ఎవరో రాలే. ఆయనే స్వార్థపరుడైతే పాటికి ఎవరో ఒకళ్ళని ఎమ్మెల్యేలను ఎంపీ చేసుకోవాలి కదా, చేసుకోలేదే మీకులాగా.
వాళ్ళ మాలలకు కూడా శత్రువులే. వివేక్ వెంకటస్వామి గారు ఆ కుటుంబం అనేది మాలలకు కూడా శత్రువుగాని కింద గమనించాలి ఆ కమ్యూనిటీ. రైట్. రాజకీయంగా ఇలా చూసినప్పుడు సరే, రాజకీయంగా వేరే చర్చ అది. కమ్యూనిటీస్ పరంగా చూసినప్పుడు కమ్యూనిటీని ఆ స్థాయికి తీసుకెళ్ళాలనేది మీ ఉద్దేశం. సో ఆ స్థాయికి తీసుకెళ్ళగలగాం అన్న హోప్ ఎక్కడన్నా వచ్చిందా మీకు? అంటే ఇప్పుడు మనం ప్రయాణించినప్పుడు మనకు లీడర్స్ దొరుకుతారండి. ఈ కమ్యూనిటీకి పనిచేసే లీడర్స్ ఏదో రోజు దొరుకుతారు. ఇప్పుడు మనం కొంతవరకు ఎలివేషన్ చేసి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. ఇంకా గొప్పగా వెళ్తుందా లేదనేది మనం చేసే ప్రణాళికబద్ధంగా వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. లేదు, మంచి లీడర్ రావచ్చు ఈ కమ్యూనిటీలో, అలాంటి వెతికిలాట కూడా చేస్తున్నాం. మంచి లీడర్స్ వచ్చారనుకోండి, మార్పు ఎంత? లీడర్ వల్ల చాలా చేయొచ్చు. ఇప్పుడు అంబేద్కర్ ఒక్కలే కదా అప్పుడు, అట్లానే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంలో లీడర్స్ అని తయారు. సో మాదిగల్లో ఎంటర్ప్రెన్యూర్స్తో పాటు లీడర్స్ని కూడా తయారు చేసే పరిశ్రమ పెట్టబోతున్నారు. అది ముందు నుంచి చేసిందే. ఓకే. ముందు నుంచి కూడా వీళ్ళందరినీ ఎవరినైనా సరే లీడర్ననే పిలుస్తాం. మాతో పాటు ఉన్న ప్రతి వాళ్ళని కూడా ఆ పేరు పక్కన లీడర్ అనే ప్రక్రియ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాం. వాళ్ళలో మంచి ఆలోచన పరులు, బలవంతులను మెల్లగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ర్యాపిడో తయారు చేసిన ఆంధ్ర తెలుగు వ్యక్తి అబ్బాయి, అదొక చిన్న ఉదాహరణగా తీసుకుంటే, ఓ తెలుగు వ్యక్తి ఈరోజు ఒక అమ్మాయి మొన్న ప్రకటించారు, ఏది గ్లోబల్ సమ్మిట్లో, ఖమ్మా గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించాడు అబ్బాయి. ఒక అమ్మాయి నిశ్చింతగా వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతుంది రాత్రి అయినా సరే ర్యాపిడో ద్వారా. కరెక్ట్. అంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత జీవన విధానాన్ని సరళీకరణ చేసింది. కరెక్టే. గతంలో పరాయి వ్యక్తి బైక్ ఎక్కాలంటే హడలిపోయే పరిస్థితుల నుంచి అర్ధరాత్రి అయినా ఒక మహిళ వెళ్ళగలుగుతుంది. అట్లా ప్రతి వ్యక్తి గొప్పోడు. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా తక్కువగా మాట్లాడినండి. ఎందుకో తెలుసా, వాళ్ళు ఏ సృజనాత్మకత ఉంటుందో మనకు తెలియదు, ఏ గొప్పతనం ఉంటుందో తెలియదు. సో ఎవరిని మనం ఏమనొద్దు, కానీ వాళ్ళు ఉన్నదాన్ని మెలకుగా చేయగలిగితే ఒక అద్భుతాలే. రైట్. ఇప్పుడు టెక్నాలజీ ఏం చేస్తుంది, మార్చేస్తుంది సమాజాన్ని. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోకపోతే దూరం అయిపోతాం. సో అందించడానికి సంధానకర్తగా మీరు ఉంటారంటారు. అదే, అంతే. సంధానకర్త ఉంటే దాంట్లో చేంజెస్లో బలమైన వ్యక్తులు వచ్చారనుకోండి, దాని మార్పు చెందుతూ వెళ్తుంది. రైట్. మన కాంక్ష మాత్రం ఆగకూడదు. రైట్ బాపిరాజ్ గారు, మీ ఆశయం సిద్ధించాలి, మీ ఆకాంక్షలు ఫలించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా తెలుగు వన్ గారు వారికి కూడా నా ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ.